బేతోలు గ్రామ ఓటర్ మహాశయులకు నేను మీ వనపర్తి రామారావు సవినయంగా విన్నవించినది ఏమనగా, నేను రేపు డిసెంబర్ 14వ తారీఖున జరగబోయేటువంటి సర్పంచ్ ఎలక్షన్స్లో కాంగ్రెస్ పార్టీ తరఫున అభ్యర్థిగా బరిలో నిల్చోవడం జరిగింది. మరి నాకు బీఆర్ఎస్, సిపిఐ, తెలుగుదేశం పార్టీలు మద్దతుగా ఆ రోజు ప్రకటించడం జరిగింది. వారి యొక్క మద్దతుతో ఈరోజు నేను బేతోలు గ్రామంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేయడం కోసం నన్ను సర్పంచ్గా గెలిపించాల్సినటువంటి మరి ఉందని ప్రజలకు విన్నవించుకుంటున్నాను. మరి గెలిచిన తర్వాత బేతోలు గ్రామాన్ని ఎంతో అభివృద్ధి పథంలో నడిపించడం కోసం ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి గారు మరియు మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి సహాయ సహకారాలతో అండదండలతో మరి మన బేతోలు గ్రామాన్ని ఎంతో అభివృద్ధి చేసేందుకు నాకు అవకాశం ఇవ్వాలని చెప్పేసి బేతోలు గ్రామ ప్రజలకు మరియు ఓటర్ మహాశయులకు విన్నవించుకుంటున్నాను. బేతోలు గ్రామకు నేను విన్నవించుకున్నది ఏమనగా, నన్ను గెలిపించండి. నన్ను గెలిపించిన తర్వాత నేను మీకు ఏ విధంగా పనులు చేస్తాననేది ఒకసారి మీకు క్షుణ్ణంగా వివరిస్తాను. మరి ముఖ్యంగా సంక్షేమ పథకాలు అనేటువంటి 6 గ్యారెంటీలు ఏదైతే ఉన్నాయో కాంగ్రెస్ పార్టీ, ఆ 6 గ్యారెంటీలు ప్రతి అర్హుడికి అందే విధంగా అవన్నీ కూడా ప్రతి పేదవాడికి చేరాలని, ఆ చేరే విధంగా కృషి చేస్తానని, మరియు గ్రామంలో ఉన్నటువంటి మంచినీటి సమస్య, ముఖ్యంగా తాలూరు భద్రయ్య గారి కాలనీలో తాగునీటి సమస్య ఉందనేసి మనకు ఒక సమాచారం ఉంది. దాన్ని కూడా నా దృష్టిలోకి వచ్చింది. అది కూడా ఏమంటే నేను గెలవగానే దాన్ని కూడా కంప్లీట్ చేస్తానని చెప్పేసి, మరియు గ్రామంలో ఉన్నటువంటి పారిశుధ్యం, ముఖ్యంగా డ్రైనేజ్ వ్యవస్థ, ఎప్పటికెప్పటికి డ్రైనేజీ క్లీనింగ్, వాటి మీద కావాల్సినటువంటి క్లోరినేషన్ అలాంటివన్నీ చేసుకుంటూ స్వచ్ఛమైన నీరు, స్వచ్ఛమైన మంచినీరు అందించడం, మరియు డ్రైనేజీలు ఉండడం వల్ల ప్రజల ఆరోగ్యం బాగుంటుంది. ఆరోగ్యం బాగుండటం వల్ల ప్రజలకు వైద్య ఖర్చులు తగ్గుతాయని చెప్పేసి దాన్ని నేను విశ్వసిస్తున్నాను. అది కూడా చేస్తాను. అలాగే యువతకు ఉద్యోగ అవకాశాలకు ఎలాంటి ట్రైనింగులు, కోచింగ్లు అలాంటివి ఏమైనా ఉంటే అవి కూడా ఏర్పాటు చేస్తానని చెప్పేసి మీకు విన్నవించుకుంటున్నాను. మరియు ముఖ్యంగా యువత కోచింగ్ల కోసం, మరియు ముఖ్యంగా పోలీస్ ట్రైనింగ్, మన ఊరు నుంచి పోలీస్ ట్రైనింగ్ కోసం ఆశించేటువంటి విద్యావంతులు ఎక్కువగా ఉన్నారని తెలుస్తుంది. వారందరికీ నాకు ఒకసారి దృష్టిలోకి వచ్చింది. ఆ పిల్లలు అడగడం జరిగింది, ఏమనంటే మన ఊర్లో కూడా ఒక ట్రాక్ ఉంటే మేము హైదరాబాద్ దాకా పోయి ఓన్లీ గ్రౌండ్ కోసమే, అంటే పోలీస్ ఈవెంట్స్ చేయడం కోసం గ్రౌండ్స్ కోసమే మేము హైదరాబాద్ దాకా పోయి అక్కడ ఉండి నెలకు 5,000 రూపాయలు రూమ్ రెంట్ కట్టుకొని మేము వాటి భరించలేకపోతున్నాం. అదే మేము మన ఊర్లోనే ఉండి చదువుకుంటాం. మీరు కనుక సర్పంచ్ అయిన తర్వాత మాకు ఒక గ్రౌండ్, ముఖ్యంగా పోలీస్ ట్రైనింగ్ ముందు పోయేటప్పుడు గ్రౌండ్ ఏదైతుందో ఆ గ్రౌండ్ కనుక చేస్తే బాగుండదని చెప్పేసి నాకు కొంతమంది యువత చెప్పడం జరిగింది. నేను దాన్ని కంపల్సరీ ఎట్టి పరిస్థితులు దాన్ని మంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి, ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లి నేను కంపల్సరీ దాన్ని నేను చేస్తానని చెప్పేసి మీకు వాగ్దానం చేస్తున్నాను. నన్ను గెలిపించండి. అలా విధంగా ముఖ్యంగా పిల్లలకు లైబ్రరీ కూడా మన ఊర్లో, ఇంత పెద్ద ఊర్లో లైబ్రరీ లేదు. తప్పనిసరి లైబ్రరీ కూడా ఏర్పాటు చేయించే దిశగా అడుగులేస్తానని చెప్పేసి మీకు విన్నవించుకుంటున్నాను. యువతకు లైబ్రరీ, అదేవిధంగా ప్లే గ్రౌండ్ ఉండటం వల్ల మనకు ఉద్యోగ కల్పనలో, ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ అటువంటి ఉద్యోగ కల్పనలో, మరియు ప్లే గ్రౌండ్ ఉండటం వల్ల ఉద్యోగానికే కాదు మనిషి యొక్క శారీరక మానసిక వికాసానికి కూడా ప్లే గ్రౌండ్స్ పనిచేస్తాయి. కాబట్టి మనం కంపల్సరీ నన్ను గెలిపించిన తర్వాత మీరు తప్పనిసరి మీకు ఒక ప్లే గ్రౌండ్ ఏర్పాటు చేస్తానని చెప్పేసి కూడా నేను వాగ్దానం చేస్తున్నాను. మరి వీధి దీపాలు, ఎప్పటికప్పటికి వీధి దీపాలు మరియు రోడ్ల పరిశుభ్రత ఇవన్నీ పాటించి మరి బేతోలు గ్రామాన్ని పరిశుద్ధమైన బేతోలు గ్రామంగా చేయడంలో నాకు మీరందరూ సహకరించాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఒక ఆదర్శ గ్రామంగా బేతోల్ని తీర్చిదిద్దడం కూడా నా వంతు కృషి ఉంటుంది. దానికి మీ అందరి సహాయ సహకారాలు కావాలని కూడా నేను కోరుకుంటున్నాను. మరియు ఇక పిల్లల విద్య విషయానికి వస్తే, నాణ్యమైన విద్య నేను గెలిచిన తర్వాత ప్రతి నెల ఒకరోజు స్కూల్లో గడుపుతాను. ప్రతి నెల ఒక్కరోజు స్కూల్లోనే ఉంటాను. నేను స్కూల్లోనే ఉండి అసలు స్కూల్లో ఏం జరుగుతుంది, పిల్లలకి ఎలాంటి విద్య జరుగుతుంది, వాళ్ళకి ఇంకేం కావాలి, మౌలిక వసతులు ఏం కావాలి,
డిజిటల్ ఇవాళ రేపు విద్య అంతా డిజిటలైజేషన్ అయిపోయింది. డిజిటల్ క్లాస్ రూమ్స్ వచ్చినాయి. ఇవాళ ప్రైవేట్ స్కూళ్ళలో లైక్ పబ్లిక్ స్కూళ్ళల్లో డిజిటల్ విద్యను అందించడం వల్ల ఆ విద్యార్థులు కొంచెం ముందంజలో ఉంటున్నారు. మన బేతవోలు గ్రామంలో కూడా డిజిటల్ విద్యను అందించడానికి ఏమన్నా అవకాశాలు ఉంటే అది మంత్రి గారి దృష్టికి మరియు పద్మావతి రెడ్డి గారు మేడం గారి దృష్టికి తీసుకెళ్లి బేతవోలు స్కూళ్ళని కూడా గవర్నమెంట్ స్కూళ్ళని డిజిటల్ స్కూల్స్గా మార్చేటువంటి ప్రయత్నం కూడా జరగాలని చెప్పేసి దానికి నేను ముందుంటానని చెప్పి దాన్ని కృషి చేస్తానని చెప్పేసి కూడా మీకు నేను వాగ్దానం చేస్తున్నాను. మరియు రైతులకు సాగునీటి కాలువలు కూడా చాలా ఎప్పుడో అన్ని పూడిక పట్టిపోయినాయి. ఆ పూడిక పట్టిపోయినటువంటి సాగునీటి కాలువల పునరుద్ధరణ కూడా జరగాలి. వాటిలో మట్టి తీయటం అవన్నీ చేయడం. ఎందుకంటే బేతవోలు గ్రామం ముఖ్యంగా వ్యవసాయ ఆధారిత గ్రామం. మన ఊర్లో 80% ప్రజానికం వ్యవసాయం మీద ఆధారపడుతున్నాం. అది కూడా ముఖ్యంగా మంది వరి పంట, మెట్ట పంట మనకు అసలు లేదు, చాలా తక్కువ వరి పంట. కాబట్టి వరి పంటకు సాగునీటి చాలా అవసరం. ఈ సాగునీటి కాలువల్లో పునరుద్ధరణ చేయడం వల్ల వ్యవసాయదారులకు కొంత మేలు జరుగుతుందని చెప్పి ముఖ్యంగా వ్యవసాయదారులకు మేలు జరుగుతుందని చెప్పి నేను అనుకుంటున్నాను. మరియు ఉపాధి హామీ కూలీలకు 100 రోజులు మినిమం 100 రోజుల పని వచ్చే విధంగా చూస్తానని చెప్పేసి కూడా నేను మీకు హామీ ఇస్తున్నాను. కాబట్టి బేతవోలు గ్రామ ప్రజలారా, ఓటర్లారా, దయచేసి నన్ను ఒక్కసారి గెలిపించండి. నేను గత 2014లో పోటీ చేద్దామనుకున్నప్పుడు పెద్దలు నువ్వు ఈసారి ఆగు, నెక్స్ట్ చేద్దుగా నేను చెప్పినప్పుడు కూడా నేను ఆగిన. అలాగే 2019 వచ్చేసరికి ఆ రోజున కూడా పెద్దలు లేదు ఈసారి కూడా కొంచెం నువ్వు ఆగు, నెక్స్ట్ సారి నువ్వే అని చెప్పారు. కాబట్టి పెద్దలందరి సహకారంతో పెద్దల మాటినే ఈరోజు నేను పోటీ చేస్తున్నా. పెద్దల్ని ఎవరిని ధిక్కరించగా నేను ఎటు పోటీ చేయట్లేదు. నేను గెలిచిన తర్వాత కూడా అందరికీ సమన్యాయం ఉంటుంది. నాకు నిరుపేదలకు, బీద పేద ధనిక వర్గాలకు ఎలాంటి తేడా చేయనని చెప్పేసి నేను మీకు ఈ సందర్భంగా విన్నవించుకుంటున్నాను. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వనపర్తి రామారావు గారికి ఈరోజు గ్రామంలో అన్ని పార్టీలు కూడా ఏకమై బీఆర్ఎస్ పార్టీ, సిపిఐ పార్టీ, టీడీపీ పార్టీలు ఏకమై ఏకకంఠంగా రామారావు గారిని ఈ బేతవోలుకి సర్పంచ్గా ఎన్నుకోవాలని చెప్పేసి ప్రజలు ఉర్రతులు ఊగుతున్నారు. వారిని గెలిపించుకున్న తర్వాత గ్రామంలో విద్యావంతుడు, మేధా అయినటువంటి వనపర్తి రామారావు గెలవటం వల్ల ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు, మేధావులు అందరికీ కూడా అవకాశం దొరికేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి గ్రామ ప్రజలు మొత్తం కూడా రామారావు గెలుపు కోసం ఎదురు చూస్తున్నారు. దీనికి మా బీఆర్ఎస్ పార్టీ తరఫున సంపూర్ణమైన మద్దతు ప్రకటిస్తున్నాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, అంబేద్కర్. అదే అందరూ పక్కన నిలబడి బాగా నిలబడి